ఓం ఓం त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् इतो मोक्षीयमामुतः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యత ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. రికార్డింగ్ పెట్టారా ఆచార్యజీ? పెట్టండి. అయితే ఆచార్య ఒక సందేహము. యజుర్వేద పారాయణం జరుగుతుంది కదా దుద్యాలలో ఆచార్యజీ. అవును. యజుర్వేద పారాయణంలో 16 సంస్కారాలు ఉంటాయి కదా, వివాహ సంస్కారము, వేరే అన్ని సంస్కారాలు ఉంటాయి కదా, అది వదిలిపెట్టి జరుగుతుందా యజుర్వేద పారాయణం? అవిటితో పాటు జరుగుతుంది ఆచార్యజీ? యజుర్వేదంలో 16 సంస్కారాలు ఉన్నవి అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఒక ఆలోచన ఆచార్య. అధ్యాత్మ సత్సంగం నడుస్తుంది కదా మాకు. అంటే దానికి ప్రమాణం ఏంటి? ఏ మంత్రంలో ఉన్నది? అట్లా ఒక ప్రశ్న వేశారు. అయితే రికార్డింగ్ అయ్యేటప్పుడు అడుగుతానే అందరికి తెలుస్తుంది అని చెప్పేసి. అయితే చాలా మంచిది, ఉద్దేశం మంచిదే. దయానంద సరస్వతి షోడశ సంస్కారాలు ఏవైతే సంస్కార విధిలో కానీ, సూచాయప్రాయంగా సత్యార ప్రకాశంలో కానీ, మరియు ఋగ్వేదాది భాష్య భూమికలో పూనా ప్రవచనం ఉపదేశ మంజరిలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ప్రతి సంస్కారానికి 4 వేదాల మంత్ర ప్రమాణ పూర్వకంగా చెప్పాడు. కాబట్టి 4 వేదాల మంత్రాలు ఇప్పుడు చతుర్వేద పారాయణం అన్నప్పుడు ఆ 4 వేదాల మంత్రాలను ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది. అంత్యేష్టివి కూడా చేయడం జరుగుతుంది, జాతకర్మ సంస్కారం చేయడం జరుగుతుంది. అన్ని వేద మంత్రాలు ఉన్నప్పుడు మనకు భేదభావం ఏమీ లేదు. అటువంటిది జ్ఞానం కావాలి కాబట్టి పారాయణం పూర్తిగా 4 వేదాల మంత్రాలు, ఇప్పుడు ఋగ్వేదం అయిపోయింది, యజుర్వేదం 12 అధ్యాయాలు అయిపోయాయి, నిరంతరంగా అవుతూనే ఉంటుంటాయి. అయితే చెయ్యవచ్చా అలా అన్ని సంస్కారాలు చేయొచ్చు 4 వేదాల పారాయణంలో ఆచార్య? అవును, అన్ని వేద మంత్రాలు అన్ని చేయాలి. అన్ని చేయకపోతే మరి పారాయణం ఎట్లా అవుతుంటది? ఏమంటారు అంటే మండూకప్లుత గతి. మండూకప్లుత గతి అంటే కప్ప ఏంటంటే పాములాగా పాకుకుంటూ పోదు, ఎగురుకుంటూ పోతుంటది. ఎక్కడైతే దూకుతుంటదో అక్కడ భూమి స్పర్శన మాత్రమే జరుగుతుంటది. ఎక్కడైతే ఎగిరినప్పుడు భూమి పైకి ఉంటుంటుందో అక్కడ భూమి స్పర్శ జరగదు కదా. మంత్రాలు ఇడిచిపెట్టుకుంటూ చేసేటువంటి అది పారాయణం ఎలా అవుతుంటది? అయితే పరిపూర్ణ పారాయణం జరుగుతుంది. సరే ఆచార్య, సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదములు ఆచార్య. ఇప్పుడు ఇదే ప్రకరణంలో పుష్పమ్మ గారితో అనడం కూడా జరిగింది. అమ్మగారు కేవలము ఆర్య సమాజానికి వచ్చి యజ్ఞం చేసి గాయత్రి మంత్రం స్టిక్కర్ పెట్టుకొని ఓం జెండా పెట్టుకున్నంత మాత్రం మేము ఆర్య సమాజకులం అంటే వారితోటి వాద వివాదం చెయ్యొద్దు. వారికి అంతవరకే తెలుసు. గాయత్రి యజ్ఞమే చేస్తారు, గాయత్రి మంత్రమే జపం చేస్తారు, అంతకు మించి వేరే మంత్రాన్ని గ్రహించరు, వేరే మంత్రాన్ని పట్టుకోరు. అలాంటప్పుడు అది మిడిమిడి జ్ఞానమే అవుతుంది తప్ప భగవంతుడు మనకు 4 వేదాలు ఏ రకమైతే ఉపదేశించాడో ఆ 4 వేదాల జ్ఞానాన్ని దయానంద సరస్వతి మన ముందు పెట్టి, ఇదిగో వేదం అదిగో దేవుడు, ఇక నీ పురుషార్థం, నన్ను మధ్యలోకి తీసుకురాకు అని చెప్పేసి ఏదైతే చెప్పాడో, మనము 4 వేదాల జ్ఞానాన్ని గ్రహించాలి, ఒక మంత్రం దగ్గర ముడిపడకూడదు. ఈ విషయం చెప్తున్నటువంటి ఓం ప్రకాష్ కూడా కొంతవరకు ఇదే అజ్ఞానంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే ఓం ప్రకాష్ ఒకే ఒక్క మంత్రాన్ని పట్టుకున్నాడు. ఆ మంత్రం మీద పరిశోధన నిరంతరంగా కొనసాగుతూ ఉంది.
స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మ వర్చసం మహ్యం దత్వా ప్రజత బ్రహ్మ లోకం. ఈ మంత్రాన్ని పట్టుకొని దీని మీదనే జీవితం అంతా పెట్టి ఇహపరలోకం, సంధ్యోపాసన విజ్ఞానం, అంత్యేష్టి సంస్కార విజ్ఞానం, ఇప్పుడు సంస్కార విధి మరియు యోగ దర్శనము, ఈ యొక్క బృహతి బ్రహ్మమేధ పేరుతోటి ఈ ఇహపరలోకంలో ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారాన్ని ప్రస్తావన చేసి విషయాన్ని విశదీకరించకుండా వదిలేసినటువంటి విషయం ఇప్పుడు వస్తున్నది. ఇదంతా మొత్తము ఆత్మ గురించి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎక్కడికి వెళుతుంది, ఉద్దేశం ఏంటి, ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి అనేటువంటిది ఒక్క వేదమంత్రాన్ని పట్టుకుంటేనే జీవితం అంతా కొల్లగొట్టుకపోతుంది. అంటే ఒక్క వేదమంత్రంతో మిగతా అన్ని వేదమంత్రాల అభిప్రాయం అంతా ముడిపడి ఉన్నది అనేటువంటిది సారాంశం. అందు గురించి ఒక్క గాయత్రి మంత్రమే కానీ ఇప్పుడు ఆ అంత్యేష్టి మంత్రము ఉన్నంత మాత్రాన పారాయణంలో చదవకూడదు, ఆ అంత్యేష్టి మంత్రాలు చదవకూడదు. అది అంత్యేష్టిలోనే చదవాలి కదా. మన వైదిక విద్వాంసుడు ఎవరైతే ఓం ప్రకాష్కు యజ్ఞం యొక్క వైవిధ్యాన్ని, రహస్యాలను తెలుసుకొని యజ్ఞాచార్యాన్ని ఉపాధి ఇచ్చాడో అతనిలో ఉన్నటువంటిది ఏంటంటే అంత్యేష్టి సంస్కార విధి పుస్తకం. అంత్యేష్టి చేసిన తర్వాత ఇంటిలోకి తీసుకురాకూడదు, ఇంటి బయటనే ఎక్కడైనా అప్పుడు గుడిసెలు మరి మిద్దెల ఇండ్లు ఉండేటువంటివి కాబట్టి ఆ సూరుకు పెట్టాలి, ఇంటి బయటనే పెట్టాలి అని చెప్పేసి అతను ఇంకా పుస్తకాలలో కూడా స్వయంగా రాశాడు. అంత్యేష్టి సంస్కారం అనే పుస్తకం భూమికలో కూడా ఈ విషయాన్ని రాశాడు. అంటే ఊహించండి, అంత్యేష్టి పుస్తకం అక్కడ చదివి ఇక్కడికి తీసుకురాకూడదు అని అంటే మీరు వెళ్ళేటప్పుడు మీ జేబులో రానుబోను ఛార్జీలు, ఆటో ఛార్జీలు, బండి పెట్రోల్కు డబ్బులు ఉంటాయి కదా. మరి ఆ డబ్బులను కూడా ఇంటికి మిగిలినవి ఎందుకు తీసుకొస్తున్నారు? సెల్ ఫోన్ను ఎందుకు తీసుకొస్తున్నారు? మీ పర్సును ఎందుకు తీసుకొస్తున్నారు? మరి అంత్యేష్టికి వెళ్ళినటువంటి బట్టలను వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి ఇడుస్తున్నారు కదా. మరి ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడే విడిచేయచ్చు కదా, విడిచి రావచ్చు కదా. మంచి ప్రశ్న ఆచార్య, మంచి సమాధానం వచ్చింది. చెప్పులు వేసుకొని వెళ్తున్నారు, మరి ఆ చెప్పులు అక్కడే వదిలేసి రావచ్చు కదా, బూట్లు అక్కడే వదిలేసి రావచ్చు కదా. అవునాచార్య. అందుకని ఏమంటారమ్మా, పోయిన వాళ్ళు కూడా ఇంటికి రావద్దు అంతే కదా. అందుకని దానికి సందేహం. ఇప్పుడు స్థుతామయ మంత్రం ఉంది కదా ఆచార్యజీ. అమ్మా, స్థుతామయ మంత్రం ఉంది కదా ఆచార్యజీ, మనము రోజు ఇంటిలో యజ్ఞం చేస్తాం కదా, మరి అది చదవచ్చా? అవును, మేము చదువుతున్నాం కదా. ఇక్కడ యజ్ఞంలో ఎప్పుడు విఘ్నం వచ్చినా విశ్వాని దేవ మంత్రంతో భగవంతుడా మా దోషములను, మా తప్పులను క్షమించని ప్రార్థన, శన్నోదేవి రవిష్ఠేతోటి ఆచమనం. పారాయణ యజ్ఞం ప్రారంభంలో స్థుతామయ త్ర్యంబకం యజామహే, మరి ముగింపులో స్థుతామయ త్ర్యంబకం యజామహే మంత్రాలతో రోజు చదువుతున్నాం. మేము కూడా రోజు యజ్ఞంలో చదువుతాం ఆచార్య. మరి చదవాలి, మంచిది. ఒక్కదానికే ఇప్పుడు పశువు ఏం చేస్తుందంటే దానికి ఏది తెలియదు కాబట్టి మనం ఎక్కడ దాని ఆ చెట్టుకు కట్టేసిన, పాకల్లో కట్టేసిన అది అక్కడే ఉండిపోతుంటది. దానికి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు. భగవంతుడు మనకు వేద జ్ఞానం ఇచ్చి ఇదిగో వేదం, నీ జీవితం ఇదిగో నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ వేదం. ఇక నువ్వు నీ ప్లాట్ఫామ్, నువ్వు ఎందుకోసం జన్మించావో, నువ్వేమి కావాలనుకున్నావో నిరూపించి చూపించు అని భగవంతుడి ప్రశ్న. మనం ఒక మంత్రమాన్నే పట్టుకొని ఉండడం అది సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఓం ప్రకాశ్ చేస్తున్నటువంటిది వేదోక్త మోక్ష మార్గం చిత్రపటం, దాని వ్యాఖ్యానం ఇహపరలోకం. దాంట్లో అస్పష్టమైనటువంటి విషయాల యొక్క వ్యాఖ్యానమే అంత్యేష్టి సంస్కార విజ్ఞానం, యోగ దర్శనం, సంస్కార విధి, మరి ఇప్పుడు వచ్చేటువంటి బృహతి బ్రహ్మమేధ, ఇవన్నీ ఆ మంత్రాన్ని యొక్క వ్యాఖ్యానమే ఒక్కొక్కటి. అదే పెద్ద యజ్ఞాలు చేసే వాళ్ళు చదవాలి, మనం ఇంట్లో చేసే చిన్న యజ్ఞంకి మంత్రం చదవకూడదు అనేసి ఒకరి ఆదేశం అన్నట్టు. అమ్మగారు చెప్పండి ఆచార్య. వదిలేయండి,
వారికి అంతవరకే తెలుసు. ఓకే. వాళ్ళు చెప్పి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా, దయానందుని ఆదర్శంగా తీసుకుంటారా, భగవంతుని ఆదర్శంగా తీసుకుంటారా, ఓం ప్రకాష్ ఎవరిని? భగవంతుడు ఉండాలి మనకు ఆదర్శం. అంతేగాని మనల్ని ఎవరైతే దారి తప్పిస్తుంటారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దు. ఎవరైతే మనల్ని ఇంకా ప్రోత్సహిస్తుంటారో, మనకు జ్ఞానోదయం కలిగిస్తుంటారో, ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుందో వాళ్ళను వదలదు. వాళ్ళు తిట్టినా చెట్టినా ఏది చేసినా, ఇంకా ఎవరైతే మనల్ని ముఖస్థుతి చేస్తుంటారో, దారి తప్పిస్తుంటారో వాళ్ళకు దూరం నుండి నమస్కారం పెట్టాలి. కొట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారికి అంతవరకే తెలుసు, అంతకు మించి వారికి తెలియదు. సరే, ఇప్పుడు ఇక మన ప్రకరణంలోకి వెళితే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే అమ్మా. ఇందాక మీరు ప్రారంభంలో చదివిన మంత్రం త్ర్యంబకం యజామహేలో సగం మంత్రం కదా ఆచార్య. మరి ఇప్పుడు త్ర్యంబకం యజామహే పూర్తి మంత్రం, పూర్తి మంత్రం ఉన్నది. యజుర్వేదం 3వ అధ్యాయం 60వ మంత్రమేమో దాని ప్రకారం అయితే, మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారం సగం మంత్రమే. అవునా ఆచార్య? ఋగ్వేదంలో చెప్పిన దాని ప్రకారం అయితే పూర్తి మంత్రం. అయితే ఈ రెండు కలిపి పూర్తి మంత్రం అని చెప్పారు. అవును. అయితే ఆ పూర్తి మంత్రం ఎందుకు చదువుతారు, సగం మంత్రం ఎందుకు చదువుతారు అని యజ్ఞంలో? అది ఇది కూడా మంచి ఆలోచించదగినటువంటి ప్రశ్న. ఎవరైతే అథర్వవేదం 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రం ప్రకారం యుక్త వయసులోకి వచ్చి గురుకుల విద్యను అభ్యసించి స్నాతకులయ్యారో వారు బ్రాహ్మణ క్షత్రియుల వయసులో ఇచ్చి అగ్నిని తీసుకొచ్చి, అంటే వివాహం చేసుకొని గృహాశ్రమాన్ని నిర్వహించారు. వారు ఈ యొక్క త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం భాగాన్ని చదవాలి. ఇక ఎవరైతే గృహాశ్రమాన్ని విడిచిపెట్టి ముందుకు వచ్చేసారో, ఎవరైతే గృహాశ్రమాన్ని స్వీకరించకుండానే బ్రహ్మచర్యంలో ఉంటుంటారో, ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉన్నారో, వానప్రస్థాశ్రమంలో ఉన్నారో, అటువంటి వారికి పతివేదనం మంత్రం చదివినందువల్ల ప్రయోజనం ఏంటి? అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఎవరైతే గృహాశ్రమం నుండి వస్తున్నారో వారి మంత్రం చదవచ్చు. ఎవరైతే యోగ సాధనలో ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం, చింతన, మనన, నిధిధ్యాసనం చేస్తూ ముందుకెగుతున్నారో వారికి సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో మోక్షీయ మాముత అనేటువంటి అభిప్రాయంతో అంతగా సంబంధం ఉండదు. ఇక ఎవరైతే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్, ఇది అందరికి మృత్యువు నుండి విడిపించు, అమృత దశ, ముక్తి దశ అక్కడి నుంచి విడిపించకు అనేటువంటిది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అర్థమవుతుంది అమ్మగారు? ఆచార్య, ఓర్వారు కమివ బంధనాత్ ఉర్వారుకం ఇవ, ఉర్వారుకం అంటే పుచ్చపండు, ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయ మాముత అనేటువంటిది గృహాశ్రమంలో ఉన్నటువంటి వారు. ఇక గృహాశ్రమం దాటిపోయినటువంటి వారు, గృహాశ్రమం స్వీకరించినటువంటి వారు మృత్యోర్మోక్షీయ మామృతాత్. గృహాశ్రమం స్వీకరించిన వారు ఆ విభాగం ఎందుకు చదవాలి అంటే, వారు గృహాశ్రమంలో ఎప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ ఆశ్రమాన్ని చులకన చేసి ఏవగించి వదిలేసి ముందుకు దాటిపోకూడదు, దాన్ని పూర్తిగా నిర్వర్తించాలి. ఇప్పుడు ఈ పూర్తిగా నిర్వర్తించేటువంటి అభిప్రాయము, ఈ సప్తపది యొక్క అభిప్రాయము, యొక్క వైవాహిక ప్రతిజ్ఞల యొక్క అభిప్రాయము, మరియు ఈ నేటి ఈ యొక్క మంగళసూత్రం పేరుతోటి అమ్మాయిని కట్టుదిట్టంగా 3 ముళ్ళు వేసేటువంటి ప్రయత్నం అంతా ఏంటంటే, నువ్వు ఏ సమస్య వచ్చినా విచలితం కావద్దు, నువ్వు నీ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించుకొని రా. దీని అభిప్రాయం ఏంటంటే, మళ్ళీ వెనుకకు తిరిగి చూడొద్దు, మళ్ళీ ఇదే గృహాశ్రమంలో మిగులుబాటు అయినటువంటి వాటిని అనుభవించడానికి మళ్ళీ ఈ యొక్క స్త్రీ పురుష జన్మ ఎత్తకూడదు అనేటువంటిది అభిప్రాయం.
ముందుకే వెళ్ళాలి కానీ వెనుకకు రాకూడదు. ఇప్పుడు ఎవరైతే భర్తను అసహించుకొని భర్త మీద ద్వేషంతోటి కొట్లాటలు పెట్టుకోవడం, భర్తకు సహకరించకపోవడం, శారీరకంగా కలవడానికి కూడా సహకరించకుండా ఉండడం, ఇక బయటకు ఈ గోడ దూకుడు వ్యవహారంతో ఇవేవైతే చేస్తున్నారో వీరు సరిగా అనుభవించకుండా మళ్ళీ ఇప్పుడు ఏదైతే తప్పు చేసినప్పుడు దానికి శిక్ష అనుభవించినప్పుడు అది మళ్ళీ పోలీసు ఎట్లయితే పట్టుకొని మళ్ళీ పిలుస్తుంటారో, కోర్టులోనైతే వాయిదాల ప్రకారంగా పిలిచి విచారిస్తూ ఉంటుంటారు. ఆ రకంగా భగవంతుడు సైతం ఎవరైతే ఏ కర్మనైతే సరిగ్గా నిర్వర్తించుకోకుండా ఉంటారో దానిని అనుభవింపజేయడానికి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏ కర్మనైతే చేశావో ఆ కర్మకు తగినటువంటి ఫలితం అనుభవించకుంటే మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ రావాల్సి వస్తుంటది. అందుకని అటువంటి మరుగుజ్జు ఉండకూడదు, మిగులుబాటు ఉండకూడదు, శేషమేమి ఉండకూడదు అని చెప్పేసి అమ్మాయిని పెళ్లి సాకుతోటి పుట్టింటి గడప దాటించి మెట్టినింటిలో ఆ అబ్బాయితో పాటు కలిపి కాపురం చేయిస్తున్నటువంటి దృష్టాంతం ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. అర్థమవుతుందా? ఎందుకంటే గృహాశ్రమంలో మీరిద్దరే ఉండాలి. ఇది మీ ఇద్దరి జీవితం, మీ ఇద్దరి కర్మఫలం మీరు అనుభవించాలి. మీ ఇద్దరి మధ్యలోకి ఇంకొకరు రాకూడదు. ఎప్పుడైతే పిల్లలు వస్తున్నారో ఆ పిల్లలు వేలు పెట్టకూడదు ఇద్దరి జీవితంలో అని చెప్పేసి చదువు సాకుతోటి పిల్లలను గడప దాటించి వారిద్దరిని ఇంటిలో నిల్వ చేస్తున్నటువంటి వైనం. మళ్ళీ వాళ్ళు చదువుకొని రాగానే పెళ్లి చేసి వాళ్ళని గడప దాటించేటువంటి వైనం. కనబడుతున్నాడా దేవుడు స్వేచ్ఛను ఎట్లిస్తున్నాడో? అవునాచార్యజీ, అవును. ఆచార్యజీ చెప్పండి. మృత్యుంజయ మంత్రంలో ఉర్వారుకం ఇవ బంధనాన్ కూడా అనొచ్చా? నాన్ అని బంధనాన్ ఎన్ని బంధనాలు ఉంటాయి? ఒకటే కదా. బంధనాత్ పంచమవిభక్తి ఏకవచనం ఉంది అక్కడ. బంధనము నుండి. ఇప్పుడు మనకు ఎన్ని బంధనాలు ఉన్నాయి? ఇప్పుడు నా తండ్రి కడుపు నుంచి తల్లి కడుపులోకి ఇప్పుడు ఈ పుట్టింటి ఆత్మీయుల ఆ అనుబంధము నుంచి అక్కడి నుంచి విడిపించి గాని ఓ దేవుడా నా యొక్క ఆముత అని అంటే భర్త అత్తమామల ఆ కులగోత్రముల నుంచి నన్నెన్నడూ విడిపించకు అని చెప్పేసి అమ్మాయి చేత ప్రార్థన గావింపజేస్తున్నాడు కదా. బంధనం ఒకటే. ఇవన్నీ ఈ కొడుకులు బిడ్డలు సంపత్తి పదవి అధికారము ఇవన్నీ మనము ఏర్పరచుకున్నదంతా మూర్ఖత్వము. ఈ సంపద ఇవన్నీ నాకు వస్తుంటాయి, నేను ఎంత చచ్చేంత వరకు సంపాదించాలి అనేటువంటిది అజ్ఞానం. నువ్వు సంపాదించడంలోనే ఉంటే దాన్ని అనుభవించడంలో భోగించడంలో ఏదైతే సంపాదిస్తున్నటువంటి శ్రమ నువ్వు తెలివితో ఎంతైతే సంపాదిస్తున్నావో దానిని వినియోగించుకుంటున్నప్పుడు దానిని అనుభవిస్తున్నప్పుడు ఆ సుఖాన్ని పొందడం అన్నప్పుడు దానితోటి నలుగురిని పోషించు, ఒక ఆవును పోషించు, ఒక అనాథను పోషించు, ఒక ఆశ్రమానికి సహకరించు, ఒక గోశాలకు సహకరించు, ఒక సార్వజనిక కార్యాలు ఆసుపత్రులు కానీ రోగులకు చికిత్సాలయం కానీ బావి కానీ పాఠశాల కానీ ఇటువంటివి కట్టించి నువ్వు స్తుతింపబడు, పొగడబడు. ఆ పొగడబడేటువంటి ఆ సత్కార్యాలే మనము వెళ్ళిన తర్వాత నలుగురితో మనల్ని కీర్తింపజేస్తుంటారు. ఇదే నిజమైనటువంటి ముక్తి, మన సత్కార్యాలే. ఏవైతే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనేటువంటి మూర్ఖత్వం అది నితాంతం మనల్ని అజ్ఞానంలో అనగదొక్కేసేటువంటిది. ఈ భావన కీర్తి సంపాదించుకోవాలి కట్టినప్పుడు ఈ మంత్రం చదవరు మరి. అంటే ఈ భావన ఉంది అని అర్థమా, లేకపోతే తాళి కట్టినప్పుడు ఈ మంత్రం చదవరు? ఏ మంత్రం అమ్మా? త్రయంబక్ అంటారు కదా. అవి అమ్మ అది అక్కడ చదవటువంటిది, అక్కడ కాదు ఇక్కడ చెప్పిస్తున్నాడు కదా. ఇది అగ్నిహోత్రంలో రెండవ సమిధకు సమిధ ఆధానం చెయ్యకుండా స్వాహ ఇదన్నమమ్మ ఇదమగ్నే ఇదన్నమమ్మ ఇది విప్పితే మీరు అడిగిన అభిప్రాయం అంతా సమాధానం అవుతుంటది.
అందుకే సమిధాగ్నిం దువస్యత ఈ మంత్రానికి సుసమిద్ధాయ శోషించే ఈ మంత్రానికి రెండిటికి కలిపి ఒకటే ఇవ్వడం ఏంటంటే ఈ సమిధాగ్నిం మంత్రంతో స్త్రీ పురుషుని జీవితంలోకి రావడం, సుసమిద్ధ మంత్రంతో ఏంటంటే స్త్రీ పురుషుని కన్యాదానంతో పురుషుని జీవితంలోకి వచ్చినప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినప్పుడు సంతానంగా సమాజంలోకి వచ్చేటువంటిది, ఆ సంతానాన్ని చూపించడమే సమిధ అసలైనటువంటిది. ఇప్పుడు ఎప్పటికీ మనం అగ్నిహోత్రంలో 4 కర్రలు పోగేసి నిప్పు పెట్టి దానికి ఓం స్వాహ పూజనీయ ప్రభు దేవ్ శాంతి వైదిక ధర్మకి ఇంతవరకే చూస్తున్నారు కానీ దీని అంతరార్థాన్ని గ్రహించట్లేదు. అక్కడ పొరబడుతున్నారు అందరూ. అవునా సార్? ఇది జీవితానికి సంబంధించినటువంటి, ఇప్పుడు శ్యామలయ్య గారు ఒక నిమిత్తం, కానీ అటువంటి వారికి ఇప్పుడు ఎవరైతే సత్కార్యం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారో, ఎవరైతే అగ్నిహోత్రం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారో వాళ్ళందరి సమస్య ఇది అవగాహన చేసుకోలేకపోవడం, లోతుగా అర్థం చేసుకోలేకపోవడం వారికే. ఇప్పుడు శ్యామలయ్య గారు అయితే మన సంపర్కంలోకి వచ్చారు, కనీసం అమావాస్య పుణ్యానికి అయితే చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే కేవలం వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి గురువు వచ్చినప్పుడు ఏదో పండుగ అయినప్పుడు అట్లా చేస్తుంటారు. కానీ నిరంతరంగా భగవంతుడు ఏమంటున్నాడంటే ఉదయం సాయంత్రం చెయ్యాలి అనేటువంటిది భగవంతుని సందేశం. అగ్నిహోత్రం అంతరార్థాన్ని ఇప్పుడు ఇప్పుడు ప్రకరణం సందర్భం వచ్చింది కాబట్టి సూచించడం జరుగుతుంది. ఒక వ్యక్తి మాకు అగ్నిహోత్రం గురించి పూర్తిగా అవగాహన చేయించండి, ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఆన్లైన్లో ప్రారంభించండి, మేము అక్కడికి రావడం కుదరదు, మాకు బాధ్యతలు ఉన్నాయి అని చర్చించడం జరుగుతుంది. సదాశివపేట నుండి శివకుమార్ గారు మనకు మేము ఆశ్రమం గురించి కానీ ఇంకా దేని గురించి అయినా కానీ మేము అన్ని రకాలుగా సహకరిస్తాం, మాకు అగ్నిహోత్రం అంటే ఏంటో చెప్పండి. యోగా గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం, మేము ఎక్కడైనా అగ్నిహోత్రం చేస్తే పౌరాణికులు సృష్టికృతి లేకుండా దైనిక అగ్నిహోత్రం చేయనిస్తలేరు, రకరకాలుగా ప్రశ్నలు ఇస్తున్నారు, కాబట్టి మాకు అగ్నిహోత్ర అంతరార్థాన్ని ప్రమాణపూర్వకంగా చూపిస్తూ చేయించండి అని చెప్పేసి అంటున్నారు. అది త్వరలో ప్రారంభం అవుతుంది, ఎవరికైనా ఇష్టం ఉంటే దాంట్లో పాల్గొనవచ్చు. ఎన్ని గంటలకు ఆచార్య? వారు ఏమంటున్నారంటే 11 గంటలకని అన్నారు. 11 గంటలకు ఇక్కడ యోగ దర్శనం జరుగుతుంది కాబట్టి 2 గంటలకు అవుతుంటుందో మరి రాత్రి ఏమవుతుంటుందో ఎప్పుడో మళ్ళీ చెప్తాం నిర్ణయం అయినాక. సరే ఆచార్య, మీరు అది స్టార్ట్ పెట్టినప్పుడు మాకు అందరికి సూచన చేయండి ఆచార్య. సరే సరే, మేము జాయిన్ అవుతాం ఆచార్య. సరే సరే. అంటే వారికి చెప్పింది ఏంటంటే వట్టి నోటి మాటలతో చెప్తే మీరు ఓం ప్రకాష్ చెప్పిండు అని చెప్పేసి మీరు సమాధానం చెప్తే ఆయనకేంది అట్లా చెప్తుంది. దయానందుడు ఎక్కడ రాసిండో చెప్పండి, దయానందుడు ఎక్కడ చెప్పాడో చెప్పండి అనేటువంటిది మనల్ని తప్పుదో పట్టించేవారు అడుగుతారు. అడుగుతున్నప్పుడు వారికి ప్రమాణం చూపెట్టాలి అని అంటే నా దగ్గర ఏ పుస్తకం ఉందో మీ దగ్గర కూడా ఆ పుస్తకం ఉన్నప్పుడు ఏ పేజీలో ఏ పంక్తి వరుసలో ఉన్నదో చెప్పేటువంటి అభిప్రాయం మీరు అక్కడ చూసినప్పుడు మీకు నమ్మకం కలుగుతుంటది కదా, విశ్వాసం కలుగుతుంటది కదా, ఎవరైనా కూడా మీరు అది తీసి చూపించవచ్చు అనేది అభిప్రాయం. అందు గురించి ఆపినాం, లేదంటే ఈ పాటికి 15-20 రోజులు ముందే అయిపోతుండే, ప్రారంభం అవుతుండే. కానీ పుస్తకాలు ఇద్దరి దగ్గర ఒక్కటే ఉన్నప్పుడు మొదలు పెడితే బాగుంటది. పుస్తకాలు అందరి దగ్గర ఉంటేనే బాగుంటుంది. అదే ఆ రకం ఉంటేనే దాని. ఇప్పుడు మొన్న మనం ప్రారంభించినప్పుడు సంస్కార విధి పాలడుగు శేషాచలాచార్య గారి యొక్క సంస్కార విధిని జిరాక్స్ తీసుకొని మనం ముంగట పెట్టుకొని చూసినప్పుడు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయడానికి అవుతుంది. మన సంస్కార విధి వస్తే ఇంకా ఏ ఇబ్బంది లేదు. కాకపోతే మరి ఏమంటే వ్యక్తిగతంగా ఇప్పుడు వీరు ఆశ్రమంలోకి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా పేరు పెట్టుకొని ప్రకాశకులుగా సువర్తలమ్మ గారు కానీ అనసూయమ్మ గారు ఇప్పుడు పేరు పెట్టుకుంటే బాగుంటుంటది. ఏంటంటే ప్రకాశకులు మీరే మీ సొంత పేరు పెట్టుకొని మీ దగ్గరికి వెళ్ళి ఎవరైనా వచ్చినప్పుడు ఆ సమాజంలో కానీ అడ్రస్ కావాలి కదా. ఇప్పుడు ఆశ్రమంలో కాకపోతే ఇప్పుడు వీళ్ళు లెక్కలు తెలుసుకోవడంలో ఉన్నారు కదా, ఈ లెక్కలు తెగే వరకు ఎంత సమయం పడుతుంటుందో. అప్పుడు ఏంటంటే మళ్ళీ వారిని మనం ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు వారు
విశాల దృష్టికోణంతో ఉంటే ముందుకు పోతుంది. కానీ ఈ రకంగా చేసుకుంటే అది సరే, వారికి అర్థం కావాలి, వారి విషయం ఇక్కడ చర్చించొద్దు, మనం ముందుకు పోదాం. అదే బుక్ ప్రింట్ కి ఎట్లా అవకాశం ఉందో దాని గురించి ఆలోచించేసి బుక్ నే బయటికి తీసుకురావాలి ఆచార్యజీ. ఈ ఇబ్బంది ఉండొద్దనే బాన్సువాడ ఆర్య సమాజం వాళ్ళని ప్రేరేపించింది. దాంతో మీ సమాజంతో తరపున ముద్రణ చేయండి, ముందుకు పోతుంటది అని అంటే వారు ఆలోచిస్తున్నారు. మరి ఆలోచించడానికి ఇప్పటికైతే 3 నెలలు అయింది, ఇంకెన్ని నెలలు వాళ్ళు ఆలోచిస్తున్నారో లేదో తెలియదు. కానీ వేరే వాళ్ళు మాత్రము ఇప్పుడు అంతరాష్ట్రీయ ఆర్య సమ్మేళనంలో వీళ్ళు 55,000 ఇచ్చారని అన్నారు. నవీన్ అయితే దాన్ని ఖండించాడు, అది లేదు, అది ఫేక్ అని అంటున్నాడు, తప్పుడు సమాచారం అని అంటున్నాడు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఈ అనసూయమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు నానబెడుతుంటారు, నానబెడితే పాపం మీకే తగులుతుంటది. నవీన్ అయితే వెంటనే సమాధానం చెప్పాడు, సరే ఇది మాది కాదు, మా దగ్గరికి వాళ్ళు రాలేదు, మేము ఇయ్యలేదు అని అన్నాడు. ఎక్కడి దాకానే వెంటనే చెప్పేస్తే ఇంత ఉండదు అన్నట్టుగా. ఏంటి ఆచార్యజీ? బొంబాయి నుంచి అగ్నిని తీసుకొచ్చి ఢిల్లీ రోహిణి పార్క్ లో వదిలేయాలట. ఆ బొంబాయి కాకడవాడి ఆర్య సమాజంలో దయానందుడు అగ్నిని ఆధారం చేయించిందట. దయానందుని అగ్ని ఇప్పుడు అంతరాష్ట్రీయ సమ్మేళనంలో ఆ యజ్ఞకుండంలో దాన్ని వెలిగిస్తే దాంతో అందరికీ ప్రేరణ లభిస్తుంది అని చెప్పేసి ఇది ఒక ఆడంబరం. ఢిల్లీలో ఆచార్యజీ, బొంబాయి, ఢిల్లీ. అదే బొంబాయి నుంచి తీసుకొని పోవాలి. మీరు చదవండి, మీకు పెట్టాను కదా కారపత్రం, అనసూయమ్మ పెట్టాను, మీకు పెట్టాను, నవీన్కి పెట్టాను, మళ్ళీ మీ అబ్బాయి పేరు ఏం పేరు, నరేష్ గారు కూడా పెట్టాను. నేను చదివాను ఆచార్యజీ, కానీ మరి ఇది ఏందో అనేసి మళ్ళీ నాకు అర్థం కాదు, అది కూడా మర్చిపోయాను మీకు అడుగుదామని సరికి. అలాంటిది ఏమి ఇవ్వలేదు ఆచార్యజీ, ఎవరిది వాళ్ళే స్వయంగా పెట్టుకొని వెళ్తారు. అక్కడ చూసారా, అందరూ వినండి, వాళ్ళ యజమానునికి తెలియదు, యజమానుడికి డబ్బులు ఇవ్వలేదు, అయినా ఇచ్చారని చెప్పేసి దాంట్లో వాళ్ళు ప్రింట్ చేసుకొని అందరు భ్రమింపజేయడం. ఇక సమాజం నుంచి ఇస్తున్నారు ఆచార్యజీ, సమాజం నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ ఖర్చులు ఇస్తున్నారు, మిగతా ఏదన్నా ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకో 1100 కడుతున్నారు సమాజం నుండి. అంటే వాళ్ళు మీరు ఎవరికి వారు వ్యక్తిగతంగా రానుకోని ఛార్జీలకు కదా. మనిషికి 1700, ఎంతమంది సమాజంలో నుంచి మంది వెళ్తే అంతమంది 1700 ఢిల్లీ పోయి రావడానికి. అది మంచిదే, ఢిల్లీ పోయి రావడానికి, అంతేగాని ఆ నిప్పు తీసుకుని పోయి అక్కడ వదిలేయడానికి ఇదంతా పాఖండం కదా. మరి దయానందుడు చెప్పలేదు, దయానందుడు ఉన్నప్పుడు చేయించలేదు, ఇదంతా బట్టి ఆడంబరం. సరే, ఇప్పుడు మనం ముందుకు పోదాం, ఎందుకంటే సమయం అంతా పోయింది. సత్యత ప్రకాశం 3వ సముల్లాసం 52వ పుటలో ఉన్నాము. ద్రవ్యత్వం ఇదేనా? ద్రవ్యత్వం, గుణత్వం, కర్మత్వం చ సామాన్యాన్ని విశేషం. ఇది కాదు, ఈ పైన ఉన్నది చూడండి. ద్రవ్య గుణ కర్మణం ద్రవ్యం కారణం సామాన్యం. వైశేషిక దర్శనం కనాద మహర్షి 1వ అధ్యాయం 2వ పాదము 18వ సూత్రంలో చెప్తున్నాడు ఏంటంటే, ద్రవ్య గుణ కర్మ, ఈ ద్రవ్యం యొక్క గుణకర్మలను, గుణము కర్మను ఉద్దేశించే ద్రవ్యాన్ని మనం వినియోగిస్తుంటాము కాబట్టి ద్రవ్యం అనేటువంటిది సామాన్యం, ద్రవ్యంకు అంత ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది తొందరగా అర్థం కావాలంటే ఏంటంటే, నిమ్మకాయ, చింతపండు రూపం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ ప్రకృతి నుంచి దాని యొక్క పులుపుతనాన్ని మన వరకు చేరవేయడం వరకే. ఆ తర్వాత నిమ్మకాయను చింతపండును పిండి అవతల పడేయడం. కనబడుతుందా? ఇక్కడ కనాద మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, ద్రవ్యము కార్యద్రవ్యములకు, గుణములకు, కర్మలకు సమవాయి కారణం ద్రవ్యం కావున ద్రవ్య గుణ కర్మలకు మూటికి ద్రవ్యము సామాన్యం. చింతపండు, నిమ్మకాయ అనేటువంటిది ఒక సామాన్యం, దాని ప్రత్యేకత ఏమీ లేదు. దాని ప్రత్యేకత ఎప్పుడు అంటే దాంట్లో పులుపు ఉన్నప్పుడే.
ఆ పులుపును పిండుకున్న తర్వాత దాని ప్రయోజనం లేదని చెప్పేసి పిండి అవతల పడేస్తున్నారు కదా. మీరు అది కూడా తింటారా ఏంటి? ఏం మాట్లాడతలేదేంటి? అవునా ఆచార్య, పిండి పాడేస్తుంటాం. అదే ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు ఏంటంటే చింతపండు రూపము నిమ్మకాయ రూపము సామాన్యం. ఇక దాని విశేషత ఏంటంటే పులుపుతనం. ఆ పులుపును మనం పిండుకున్న తర్వాత దాని ఉపయోగం లేదు కాబట్టి అవతల పడేయించాడు. అవును. ఇప్పుడు గుణం అంటే ఏంటిది? పులుపు. కర్మ అంటే ఏంటిది? దాన్ని వాడుకోవడం. పులుపును వాడుకోవడం కర్మ. ఈ గుణములకు కర్మలకు సమవాయు కారణం ఏంటిది? ద్రవ్యం. చింతపండు నిమ్మకాయ అనేటువంటి ద్రవ్యం. ఆ పులుపును తీసుకొని దాన్ని మనం కర్మతోటి వినియోగించుకుంటున్నప్పుడు ఆ చింతపండు రూపానికి నిమ్మకాయ రూపానికి ఏమి విలువ లేదు కాబట్టి దాన్ని అవతల పడేయాలి. ఇది ఒక చింతపండు నిమ్మకాయ పట్లనే జరుగుతుందా? మిగతా వాటన్నిటి పట్ల జరుగుతుందా? ఈ మనుషుల పట్ల కూడా అట్లనే జరుగుతుంది. అట్లనే అనిపిస్తుంది. మనిషి కూడా ఎంతవరకు పనికి వస్తాడు, పనికి వచ్చినప్పుడు వాడుకున్నట్లు అవుతుందా ఏమో అర్థం. మీరు ఇంకా లోతుగా వెళ్ళారు. ఇప్పుడు మిగతా పదార్థాల పట్ల చెప్పండి. దేహానికి దేహికి ఉన్న సంబంధం మధ్యలో కూడా ఇదే. మనం అదే మీరు ఇంకొక ముందు పోతే అంత ముందు కాదు, మనం ఇంక వెనకనే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ పంచదార కానీ మామిడి పండ్లు, అరటి పండ్లు, కొబ్బరికాయ, వరి, గోధుమ, అరటి, కొబ్బరి ఇవన్నీ అన్నిటి పట్ల జరుగుతుందా? కేవలం నిమ్మకాయ చింతపండు పట్లనే జరుగుతుందా? అన్నిట్ల పట్ల జరుగుతుంది. అన్నిట్ల పట్ల ఎట్లా జరుగుతుంది? రికార్డ్ అవుతుంది. తప్పుడు చెప్పారు అనుకోండి మిమ్మల్ని అడుగుతారు. మరి కొబ్బరికాయలో చెక్క పాడేస్తాము, లోన్ ఉపయోగించుకుంటాము. అలాగే మామిడి పండులో కూడా తోలు పీసు అని. వరలక్ష్మమ్మ గారు మీరు పట్టుకోలేదు, ఆగండి. ఇంకోటి చెప్తారు. రోజు చెప్తున్నారు కదా. మామిడి పండులో దానిమ్మ పండు కూడా రసం తీసుకుంటాము. కాదమ్మా, అన్నంలో ఎందుకు లేదు? పాలలో ఎందుకు లేదు? పంచదారలో ఎందుకు లేదు? ఇది ఏమంటారు, పాయసంలో ఎందుకు లేదు? ఉన్నది ఆచార్య. అదే ఎట్లున్నది చెప్పండి. ఉన్నది అని అన్నారు. ఉన్నది అనేది తెలుసు, కానీ ఎట్లున్నది అనేది అందరికి తెలియాలి కదా. ఇప్పుడు వరలక్ష్మమ్మ గారు పొరపడుతున్నది అక్కడే. ఎట్లున్నది తెలియాలి కదా. అయ్యో, కనబడే రూపాన్ని కనబడే దేహంతో ఒలిచి కనబడే రూపాన్ని పిప్పిని మలమూత్రముగా విసర్జింపజేసి అన్న రసాన్ని వంట పట్టింపజేస్తున్నాడా లేదా? చేస్తుండ. మరి ఇది చెప్పలేకపోతున్నారు, ఇంకేమి చింతన చేస్తుంటారు? ఏం పట్టుకోవట్లేదు. ఇగో ఇక్కడ బయటపడుతుంటారు. చింతపండును నిమ్మకాయనేమో మన చేత్తో జయిస్తున్నాడు. మిగతా ఆహార పదార్థాలను మన దేహం చేత జయిస్తున్నాడు కదా. అవునా సార్? అది ఇలా చెప్పచ్చో లేదని చెప్తలే మాసాజీ. చెప్పచ్చో లేదని చెప్పడం ఇది సమానమే. అది రెండు ఒకటి. ఒకటేమో మన కళ్ళతో చూపించి చేత్తో జయిస్తున్నాడు, మన చేతనే జయిస్తున్నాడు నిమ్మకాయది, చింతపండుది. మిగతా అన్ని అన్నపానీయాలన్నిటిని దేహం చేత జయిస్తున్నాడు కదా. చేయిస్తుండా సార్? అంతే తేడా. దేహంతో చేయిస్తున్నాడు. నీళ్లు తాగుతున్నాము, అన్నం తింటున్నాము, అవసరం ఉన్న కాడికి వాడుకుంటున్నాము, దాన్ని మిగతాది విసర్జిస్తున్నాం. అంతే. నీళ్ళను వడగట్టి, పాలను వడగట్టి, వడగట్టిన పనికిరాంది మూత్రం ద్వారా బయటకు పంపిస్తున్నాడు. పనికి వచ్చేది శరీరానికి వంట పట్టింపజేస్తున్నాడు. అన్నంను కనబడే రూపాన్ని విసర్జింపజేస్తున్నాడు. కనబడని అన్న రసాన్ని వంట పట్టింపజేస్తున్నాడు. సువర్చలమ్మ గారు ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పట్లేదు. అదే చెప్తున్నారు, అదే చెప్పాలని అభిప్రాయం ఆచార్య చెప్తున్నారు కదా అని నేను చెప్తున్నాను కదా. కథ రావద్దు మధ్యలో. అవును ఆచార్య, అదే చెప్పాలనుకున్నది నేను. అదే ఒక్కొక్కళ్ళుగా చెప్తున్నారు కదా. ముందు అన్నాను కదా ఆచార్యజీ, దేహంతో మళ్ళీ దేహంతో అన్నది. మీరు ఆత్మను శరీరాన్ని వేరు చేశారు, దేహమును దేహిని వేరు చేశారు. అంటే దేహము
దేహంతో జీవాత్మ తను విసర్జింప చేస్తుంది కదా అనేటటువంటి అభిప్రాయం అనమాట. చేస్తుంది కాదు, చేయిస్తుంది. చేయిస్తుంది అది ఆచార్య. ద్రవ్యాణం ద్రవ్యం కార్యం సామాన్యం. ద్రవ్యాణం అంటే షష్ఠీ విభక్తి ఏకవచనం. ఈ ద్రవ్యములతో ఇప్పుడు ఇక్కడ నపుంసకత్వాన్ని ఒలుస్తున్నాడు. నపుంసకత్వాన్ని ఒలిసి చూపిస్తున్నాడు. ఏంటంటే ద్రవ్యాణం ద్రవ్యం కార్యం సామాన్యం అంటే మనుష్య జన్మ అనేటువంటిది సామాన్యం. కానీ సంతానం కన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రులు అనిపించుకుంటారు, అమ్మ నాన్న అనిపించుకుంటారు అనేటువంటి అభిప్రాయం. ద్రవ్యము వలన ద్రవ్యములు పుట్టును. మృత్తిక వలన అంటే మట్టితోటి కుండ, మృత్తిక వలన ఘటము, తంతువుల వలన పటము. ఇక దాని దారపోగులతోటేమో వస్త్రము, మట్టి కణాలతోటేమో కుండ. కావున ద్రవ్యము వలన కార్యద్రవ్యములు కలుగుట సామాన్యము. అంటే మనుష్య జన్మ అనేటువంటిది సామాన్యం. మనుష్య జన్మలో అక్కడ నపుంసకులు లేరు, సంతానం కానటువంటి వాళ్ళది ప్రత్యేకత లేనే లేదు. ఎప్పుడైతే వంశాన్ని నడిపించే దాంట్లో వస్తుంటుందో అక్కడ సంతానం కానటువంటి వారు వేరైపోతుంటారు. అది ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. ద్రవ్యము వలన ద్రవ్యములు పుట్టును. ద్రవ్యం అంటే స్త్రీ పురుషుల యొక్క వారి కలయికతోటి సంతానం పుడుతుంది. ఏ రకంగానైతే మట్టి కణాలతోటి కుండ, అది దారపోగులతోటి వస్త్రము, ద్రవ్యం వలన కార్యద్రవ్యములు కలుగుట సామాన్యం. ద్రవ్యత్వం గుణత్వం కర్మత్వం చ సామాన్యాని విశేషాశ్చ. ద్రవ్యత్వము గుణత్వము కర్మత్వము చ సామాన్యాన్ని విశేషాశ్చ. సామాన్యము మరియు విశేషం. ఇప్పుడు మనుషులలో అందరూ మనుషులే, కానీ తల్లడిల్లేవారు కొందరు, ఆ తల్లడిల్లే తత్వము లేని వారు కొందరు. ఇది వృక్ష జాతిలోనైతే వారికి ఆ రహస్యాన్ని ఈ యొక్క పుప్పరేణువులు, ఆ మకరందాన్ని తోటి తేనెటీగలు, తుమ్మెదలు వాటన్నింటి చేత ఆడ చెట్ల నుంచి మగ చెట్ల నుంచి ఆడ చెట్లకు, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రప్పింపజేసి అక్కడ యొక్క పరపరాగ సంపర్గంతో ఫలధీకరింపజేయడం గమనార్హం. ద్రవ్యములలో ద్రవ్యత్వము, గుణములలో గుణత్వము, కర్మలలో కర్మత్వము ఉండును. ద్రవ్యత్వము గుణత్వము కర్మత్వము అను ఈ వీటికి సామాన్యములు, సామాన్యములు విశేషములు అని పేర్లు. నామములు అంటే పేర్లు. ద్రవ్య గుణకర్మలలో ఉండు సత్తా అను సామాన్యము అపేక్షించి ఈ ద్రవ్యత్వములు గుణత్వములు కర్మత్వములు అనేటువంటి విశేషములు ఉంటుంటాయి. అర్థమవుతుందా లేదా? ఊరిక కూర్చున్నారా? చెప్పండి ఆచార్య వివరించి. ఇప్పుడు ద్రవ్యము అంటే కనబడే పదార్థం, గుణము అంటే కనబడేటువంటిది కాదు, దాని ప్రత్యేకత. కర్మత్వం అంటే ఆ గుణము వల్లనే దానిని విశేషించి గుర్తింపజేయడం. విత్తనం భూమిలో పడ్డప్పుడు మొలకెత్తేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేల, నీరు, మాలి,
గాలి, సూర్యరశ్మి అన్నీ ఒకటేనైనా పడేటువంటి ఏ విత్తనానికి ఆ మొలక, ఏ మొలకకు ఆ స్వభావం, ఏ ఏ ఏ స్వభావానికి, ఏ గుణానికి ఆ పండు, ఏ పండుకు ఆ రుచి అనేటువంటిది ప్రత్యేకంగా. నేల వేరే ఉంటుందా? అరటికి, కొబ్బరికి, తుమ్మకు, వేపకు వేరు వేరే నేల ఉంటుందా? వేరు వేరే నీళ్ళు ఉంటాయా? వేరు వేరే గాలి ఉంటుందా? వేరు వేరే వ్యవసాయదారుడు ఉంటాడా? ఒకటే గుణకర్మ స్వభావం మాత్రమే అంతే. ఇప్పుడు ఆ గుణకర్మ స్వభావాలను బట్టియే మా యొక్క ప్రతి ఒక్కదానిని వేరువేరుగా, విత్తనమే వేరువేరుగా, వేప విత్తనం వేరు, మామిడి విత్తనం వేరు, కొబ్బరి విత్తనం వేరు, గులాబీ పువ్వు విత్తనం వేరు, ప్రతిదీ దేనిది దానికే ప్రత్యేకత. చింతపండు, నిమ్మకాయ, మామిడికాయ, ఎక్కడిది దేనిది దానికే. ఇది చూపించడం. ద్రవ్యము అంటే కనబడే రూపం, ద్రవ్యత్వము అంటే దాని యొక్క ఇంకొక దానితో కలవకుండా ఉండేటువంటిది ద్రవ్యత్వం. ద్రవ్యము అంటే కనబడే రూపం ఏదైనా, ద్రవ్యత్వము అని అంటే ఇంకొక దానితో పోలిక లేనటువంటి ప్రత్యేకత. గుణము అని అంటే దేనిది దానికే. ఇప్పుడు చక్కెరే, ఉప్పు ఉప్పే, కారమే, పసుపే, దేనిది దానికే. దానిలో ఉన్నటువంటి గుణధర్మం దానికే ఉంది. ఏదాని గుణధర్మం దానికే. ఆ గుణత్వం, కర్మలలో కర్మత్వం అంటే ఒక పోలిక నుండు చూడ రుచులు జాడవేరు. ఈ కర్మలలో కర్మత్వము అంటే ఏంటంటే నిమ్మకాయ ఎందుకు పనికొస్తుంది? విజయదుర్గమ్మ గారు చెప్తారు. కొబ్బరి బొండం దేనికి పనికొస్తుంది, కారం దేనికి పనికొస్తుంది, ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటిది కర్మలో కర్మత్వం. ఈ వస్త్రం దేనికి పనికొస్తుంది, ఈ పుస్తకం ఎందుకు పనికొస్తుంది అనేటువంటి దాని ప్రత్యేకతను గుర్తించడం కర్మత్వం. ద్రవ్యత్వం, గుణత్వము, కర్మత్వము, వీటికి ఇవన్నీ ద్రవ్యము అనేటి కనబడే రూపము అనేటువంటిది ఉప్పు, కర్పూరం రెండు ఒకటే. గుణత్వం ఉప్పు వేరు, కర్పూరం వేరు అనేటువంటిది గుణత్వం. కర్మత్వం ఉప్పు ఎందుకు పనికొస్తుంది, కర్పూరం ఎందుకు పనికొస్తుంది అనేటువంటిది ఇది. ఇవి సామాన్యములు. ఇక విశేషములు అనేటువంటివి వాటిని గుర్తించగలిగినప్పుడు, ఆ గుర్తించేటువంటి దానికి ఇప్పుడు గుర్తించనేటువంటి సందర్భంలో పసిపిల్లల చేత కనబడ్డదన్నీ ప్రతి ఒక్కదాన్ని తీసుకొని నోట్లో పెట్టుకోవడం. ఇక దాని ప్రత్యేకత ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని ప్రతిక్రియ. నోట్లో పెట్టుకున్న తర్వాత దాని రుచి, దాని పరిణామం ఏదైతే ఉంటుందో, ఇది తినకూడదు, ఇది ముట్టుకోకూడదు, ఇది నిప్పు అయితే కాలుతుంది, కరెంట్ అయితే షాక్ కొడుతుంది, పురుగులు అయితే కరుస్తాయి అనేటువంటిది తర్వాత తెలుస్తుంది కదా. అనుభవం ద్వారా అనుభవం. ఇది ఇక్కడ అనుభవం విశేషం అన్నమాట. అనుభవం విషయం అది. అందుకే ఒక సామెత ఏంటంటే, పుస్తకములోని తెల్ల కాగితం మీది నల్లని అక్షరాలు, నల్ల పలక మీది తెల్లని బలపం రేఖలు, అవి ఎవరైనా నేర్పించగలరు. కానీ అనుభవంతో నేర్పించే పాఠశాలలు ఫీజులు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అనుభవం నేర్పేటువంటిది అంటే ఇక అక్కడ పలకలు అవసరం లేదు, పుస్తకాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. గురు ముఖము, అనుభవమే అనుభవం ఉంటుంటది. ఇక ఆ అనుభవం చెదిరిపోదు. ఈ పుస్తకాలు పాడైపోతాయి, ఈ పలక పాడైపోతుంది, ఇరిగిపోతుంది, బల్బం మరిగిపోతుంది, పెన్ను ఛాయ అయిపోతుంటది. కానీ అనుభవం అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏది మాట్లాడారు ఎందుకు మస్తిష్కంలోకి చేరుతుంది కదా, అది పోయేది.
అనుభవం గొప్పది అని దీని ద్వారా భగవంతుడు చెప్తున్నటువంటిది. అనుభవంతో నేర్చుకున్నది మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని తెలివైనటువంటి వాళ్ళు పరీక్షల సమయంలో అంతగా చదవడానికి శ్రమ పడరు. వాళ్ళు చదివించేటప్పుడే ప్రత్యేక ధ్యాసతో తల్లీనమై ఉంటారు. ఇంక పరీక్షల సమయంలో కేవలం ఆవలీలుగా వాటిని గుర్తు చేసుకుంటుంటారు. అందుకని వాళ్ళు ఉన్నదిన్నట్టుగా రాస్తారు, పాస్ అవుతారు. ఇంకా వీళ్ళు చదివించేటప్పుడేమో అల్లరి చిల్లరగా ఉండి పరీక్షల సమయంలో నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతుంటారు కాబట్టి పరీక్ష సమయంలో ఏది గుర్తుండదు. అందుకే రాయలేకపోతారు, అసఫలమవుతారు. మొదట గ్రహించటంలోనే అంతరార్థంగా తెలుసుకోవటం అన్నమాట. ఇప్పుడు పదే పదే నిప్పు దగ్గరికి గంజి దగ్గరికి వస్తున్నటువంటి పిల్లవాడిని ఎంత వద్దన్నా ఆగడు. మనం వద్దంటే ఏడుస్తుంటాడు. మనం లేని సమయంలో వచ్చి పట్టుకుంటాడు. ఒక్కసారి గాలిందంటే మళ్ళీ ఇంకోసారి పోతాడా? ఏది మాట్లాడని ఇక తల్లి దాన్నే ఆయుధంగా పట్టుకుంటది. పెడతా, కాలుస్తా, భూచర్ని పట్టిస్తా అని చెప్పేసి భయపెట్టి దాన్ని దారికి తీసుకొస్తుంటది అన్నట్టుగా. అట్లా వీటికి సామాన్యం విశేషములు అని నామం. ద్రవ్య గుణకర్మలలో ఉండు సత్తా సామాన్యం. ద్రవ్య గుణకర్మల్లో ఉండేటువంటి సత్తా, ఉనికి అనేటువంటిది చింతపండులో పులుపు, నిమ్మకాయలో పులుపు, ఈ చెరుకులో తీపి అనేటువంటి ఇవి సామాన్యం. వీటిని అపేక్షించి ఈ ద్రవ్యత్వము వంటి వాటిని విశేషములు అనబడును. అంటే పులుపు వేరు, చక్కెర వేరు, ఉప్పు వేరు, కారం వేరు, కర్పూరం వేరు, ఇవన్నీ వేరు వేరు అనేటువంటిది గుర్తించడం ఈ ద్రవ్యత్వములు విశేషములు అనబడుతుంటాయి. సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడనే ఆపేస్తుంటాం. ఏమన్నా ఉంటే రేపు సందేహాలు అడగండి. నమస్తే. అనసూయమ్మ గారు ముందుకు తీసుకువెళ్ళండి. నమస్తే ఆచార్య. ఆరోగ్యం సరిగా లేదు, నాకు జ్వరం వస్తున్నది. సరే, ఇంకెవరు తీసుకెళ్తారు? భాగ్యలక్ష్మి గారు తీసుకెళ్తారా? సుగర్చలమ్మ గారు ఎవరు? రాజమండ్రి గారికి అటు మొహం తిప్పేస్తున్నారు. తిప్పవద్దు. ధన్యవాదాలు ఆచార్య. వరలక్ష్మి గారు ముందుకు నడిపారా? ఎవరు తీసుకుపోరంటారా? మనము చెప్పండి. మూడో సమ్మల్లాసము 52వ పుటలో మనం తెలుసుకున్నది ఏంటంటే ద్రవ్యత్వము, దాని గుణకర్మ స్వభావము, సామాన్యము, విశేషము అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. ఇలా తెలుసుకోవటం మన ఎంతో అదృష్టము. ఎవరికి ఇంత ఇలా తెలియదు. ఆచార్య గారు, ఓంప్రకాష్ గారు మనకి బాగా తెలియజేస్తున్నారు. దీన్ని చదివినప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఇది చెప్పాక దీన్ని విడదీయటం బాగా అర్థమవుతుంది. ధన్యవాదాలు. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి. మనకి బుద్ధికి పదును పెట్టే జ్ఞాన సందేశము మనకి ఇంకా అర్థమవుతుంది. ఆచార్య గారికి ధన్యవాదాలు. మనం సంధ్యోపాసన, బ్రహ్మయజ్ఞము ఈవేళ మరి ఎవరు తెలియదు, 2వ వారము. గాయత్రమ్మ గారు ఉండ్రి, ఆమె లేనందుకు రాజమానమ్మ గారు చేయిస్తారేమో. గాయత్రమ్మ గారు, రాజమానమ్మ గారు చేయించారు. భాగ్యలక్ష్మి గారు ఈ రకంగా చెప్పాలి, విషయాన్ని చెప్పాలి, ముందుకు నడిపించాలి. రాజమానమ్మ గారు వదిలేది లేదు. మిమ్మల్ని మీ ఎంట పడతాను నేను. అందరికి రావాలి. భీమరావు గారు, అనసూయమ్మ గారు. సరే, భీమరావు గారు చేయిస్తామన్నారు నిన్న, ఈరోజు. ఎవరు? భీమరావు గారు. భీమరావు గారు ఉన్నారా? వారు చేయించండి. అత సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ.
ఓం అమృతాపిఠానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. అంగస్పర్శ. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రం. భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సస్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ప్రాణాయామ మంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్శన మంత్రం. ఓం ఋతం చ సత్యం చాభీదా తపసోऽధ్యజాయత. తతో రాత్ర్యజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. మనసా పరిక్రమం. ఓం ప్రాచీదిగగ్నిరది. షణ్ణోదేవి. పునరాచమనమంతం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరస్తోరస్తాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచిరాజీ రక్షితా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ప్రతీచీదిక్వరుణోధిపతి పృదాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఊర్ధ్వాదిగ్గోస్పతిరధిపతిః క్షిప్రో రక్షితా వశమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు.
ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వా నావేవ సింధు దురితత్యాగ్నిః. ఋగ్వేదము 1వ అధ్యాయము 99వ మండలం 1వ మంత్రం. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరుగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభముతో ఎవరేని త్యాగం చేయజాలని ధనంను నిశ్చింతగా నశింపజేయుదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింప చేస్తున్నావు. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సచ్చ. యజుర్వేదం 13వ అధ్యాయం 46వ ప్రకారం. ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి స్థిరమై ఉన్నది. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్న దివ్య స్వరూపుడిని కిరణములు తీసుకుపోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఓం ఉద్వయం తమసస్పరిస్త్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని యోగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మోన్నతి వైపు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణ దాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకి చేరుకుంటున్నాం. ఈ దినమంతా వ్యవహారికంగా సమయ స్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది. అందుకే చేరుకోవలసిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయచిత్ర మంత్ర ప్రకరణం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః స్యామ శరదః శతం భూయచ్చ శరదః శతాత్. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడుతూ అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులు చూడగలుగుతున్నాం, 100 శరదృతువులు జీవించగలుగుతున్నాం, 100 శరదృతువులు వినగలుగుతున్నాం, 100 శరదృతువులు మాట్లాడగలుగుతున్నాం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో ఉంటున్నాం, 100 శరదృతువుల కంటే కూడా మిక్కిలి ఉండగలుగుతున్నాం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రం. ఓ ప్రాణులకే ప్రాణదాత, ఓ సకల దుఃఖ వినాశక, స్వయం సుఖ స్వరూపుడవై తమ ఉపాసకులకు స్వయం సుఖానంద ప్రదాయక పరమాత్మ, ఆ యొక్క సవితా స్వరూపుని వరణీయత మన దుఃఖంలను భస్మమై దివ్య స్వరూపుని ధారణ చేయుటకు మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుముగాక. ఆత్మ సమర్పణ.
హే ఈశ్వర పరమ దయానిదే దేవ, మా యొక్క ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధి వెంటనే సిద్ధించునుగాక, సంప్రాప్తించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓ శుభ మంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్య మంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమః సుమాంజలు. శివతరాయ చ. మంగళ సంతారక దేవ, నీకు ఇవే మా ధన్యవాదములు. ఈ విధంగా సంధ్యోపాసన బ్రహ్మ సాక్షాత్కార నాటకం సమాప్తం. ఓం శన్నో దేవిరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం నమస్తే. సర్వే ఇక్కడ ప్రాయశ్చిత్త మంత్రము ప్రాయశ్చిత్త దృష్టితో కాకుండా భగవంతుడు అవకాశం కల్పించాడు కాబట్టి కృతజ్ఞతా భావం, మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అనేటువంటిది ఇది కృతజ్ఞతా భావానికి వర్తిస్తుంది. ప్రాయశ్చిత్త మంత్రంగా వర్తించదు. ప్రాయశ్చిత్త మంత్రంలో ఏంటంటే తప్పు జరిగింది, ఇక ముందు నేను ఆ తప్పు జరగకుండా సావధానంగా ఉంటాను, నాకు ఇంకొక అవకాశం. ఈ అవకాశం ఎప్పటి వరకు అని అంటే 100 శరదృతువులైనా సరే నాకు నేను సఫలమయ్యే వరకు నాకు ఈ అవకాశం నీవు ఇస్తూనే ఉండాలి. ఈ 100 శరదృతులకు మించి ఇంకా ఎంతవరకు నేను సఫలం కాలేనో అంతవరకు నాకు ఈ అవకాశం ఇస్తూనే ఉండాలి అనేటువంటి ప్రార్థనాదాయకంగా ఉండాలి. కానీ చూస్తున్నాము చేస్తున్నాము అనేటువంటిది అది భావన సరైనటువంటిది కాదు. ఈ ప్రకరణంలో నాకు ఇట్లనే ఇచ్చారు మీరు. అదే మరి ప్రభాకర్ గారు సరి చేశారు కదా, అంతేనా ప్రభాకర్ గారు? తర్వాత మీరు పట్టుకోనట్టున్నారు. భీమగారావు గారు మీకు వందనట్టున్నది తర్వాతది. అదే జీవింతుము గాక అట్లాగే చూతుము గాక అనేటటువంటిది కలిపినప్పుడు అప్పుడు సరిపోతుంది ఆచార్య. అందుకని ఇది మళ్ళీ సమర్పణం చెప్పనట్టు గారు చదివినట్టు లేవు, కొన్ని వేరే ఉన్నాయి. అదే ఇప్పుడు పుస్తకం వస్తుంది, దాంట్లో వచ్చినప్పుడు అన్ని సవరించబడుతుంటాయి. నమస్తే. అది సమయం చాలా అవుతుంది, నాకు ఇక్కడ ఎగ్జామ్ చేయాలి కాబట్టి. శాంతి పాఠం చెప్పండి.